ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాలిగ్రఫీ టెస్ట్ ఇలా చెప్తే పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటే మాత్రం చాలా సులువుగా అర్థమవుతుంది. నేర నిరూపణ విషయంలో, నిర్ధారణ విషయంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది అందరి నమ్మకం. ఇప్పుడు దేశాన్ని కుదిపేసిన కోల్కతా కేసు విషయంలో కూడా పాలిగ్రఫీ టెస్ట్ పైన సిబిఐ అధికారులు ఆధారపడుతున్నారు. ఒకరు కాదు, ఏకంగా నలుగురి పైన ఈ టెస్టులు చేస్తున్నారు. అసలు ఈ టెస్ట్ ఏ విధంగా చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఎంతవరకు యాక్యురేట్గా ఉంటుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ రెడ్డన్ గారు ఉన్నారు. రెడ్డన్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ పాలిగ్రఫీ టెస్ట్ అంటే ఇంత సైంటిఫిక్ పదాల కంటే కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ సింపుల్గా అసలు ఎలా చేస్తారు? ఇది మామూలుగా బీపీ ఆపరేటర్స్ ప్లస్ కార్డియోగ్రామ్ తీసుకుంటారు కదా. సో ఆ విధంగా కార్డియాలజీకి సంబంధించిన ఒక అన్నీ పెడతారు కదా మనకి. బీపీ ఒకటి, తర్వాత హార్ట్ రేటు, ఇవన్నీ కనుక్కునే మెషిన్ ఉంటుంది మనకి. 2D ఎకో తీస్తారు కదా గుండెకి, అటువంటి పరికరమే. ఓకే. అయితే దీంట్లో 98% వరకు నిజాలే. దీనిలో ఈ టెస్ట్ నుంచి తప్పించుకోవడం దుస్సాధ్యం. అన్లెస్ మీరు బాగా మెడిటేషన్ చేసి వాళ్ళు ఈ క్వశ్చన్లు అడుగుతారని క్షుణ్ణంగా తెలిసి దీనికి ఇదే సమాధానం చెప్పాలి అని మీరు నిర్ణయించుకొని దాని మీద ప్రాక్టీస్ చేసి ఉంటే తప్ప దీని నుంచి బయటపడడం అసాధ్యం. అయితే ఈ టెస్టు అన్ని కేసుల్లో చేయొచ్చు కదా అని దీనికి పెద్ద తిరకాసు ఉంది. మనకి భారతదేశంలో ఈ టెస్ట్ చేయాలి అంటే ఏదైనా కోర్టు యొక్క పరిమితి ఉండాలి. ఎందుకంటే ఆర్టికల్ 23 ప్రకారం మనకి ఇచ్చినటువంటి హక్కును హరించడం అవుతుంది. అందువల్ల అంటే నా కోసం నేను చేసిన తప్పు నేనే ఒప్పుకొని నన్నే శిక్షించుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆర్టికల్ 23 ప్రకారం ఈ టెస్టు మనకి అది చెల్లుబాటు కాదు. అయితే హేయమైన నేరాలలో ఇన్వెస్టిగేషన్ని ప్రోగ్రెస్ చేయడానికి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ టెస్టులు జరుపుతారు. ఇది 98% దాదాపుగా నిజమే బయటపడుతుంది. ఎక్కడో నేను చెప్పాను కదా, ఈ ఎక్సెప్షన్స్ ఉంటే తప్ప ఈ టెస్ట్ నుంచి బయటపడడం దుర్లభం. సో ఈ కోల్కతా ఇన్సిడెంట్, జూనియర్ డాక్టర్ అత్యాచార కేసులో రోజుకొక ట్విస్ట్. అంటే ఈ రోజేమో నేనే దోషిని అని చెప్పి ఒప్పుకుంటున్నాడు అతను, సంజయ్ రాయ్. మరుసటి రోజేమో అసలు నాకు సంబంధం లేదన్నాడు. ఇప్పుడు లైట్ డిటెక్టర్ టెస్ట్లో కూడా కొన్ని విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్పారు, పొంతం లేని సమాధానాలు చెప్పారు అనేటువంటి సమాచారం వస్తుంది. సో ఎలా కన్క్లూడ్ చేస్తారు ఈయన చెప్పినటువంటి మాటలు? ఎంతోపాటు మాజీ ప్రిన్సిపల్కి చేశారు, ఇంకొక 2 కీలక అధికారులకు కూడా చేశారని చెప్పని సమాచారం ఉంది. ఒక మనిషి చెప్పినటువంటి మాటల్ని ఇది నిజం, ఇది అబద్ధం అని ఎలా నిర్ధారణ చేస్తారు? ఒకటి, మీకు ఈ టెస్ట్ చేస్తే మీరు మామూలుగా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. మీ పేరేమిటి, మీ తండ్రి పేరేమిటి, మీ వయసు ఏమిటి, ఇమ్మీడియట్గా ఇట్లా మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసుకుంటారు. మీ పెద్దనాన్న కొడుకు రమేషనా అని అంటాడు. ఆ రోజు రాత్రి ఇమ్మీడియట్గా 9:45కు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. అర్థమైందా? అంటే అప్పుడు మీ ఉశ్వాస నిశ్వాసాలు ఏ విధంగా ఉన్నాయి, మీ బ్లడ్ ప్రెషర్, ఓకే, సో తర్వాత మీ లంగ్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయి, సో ఇవన్నిటిపైన మీ కళ్ళు ఎట్లా బ్లింక్ చేస్తారు, మీ శరీర స్పర్శ ఏ విధంగా ఇదవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా తొందరగా అనుకోని సంఘటన జరిగితే గుగురుపాటు అవుతుంది, చర్మం మీద కూడా మనకి ఒక రకమైన. అదేవిధంగా భయపడే క్వశ్చన్లు ఏమన్నా ఉంటే లంగ్స్ ఉశ్వాస నిశ్వాసాల్లో తేడా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్లో డెఫినెట్గా తేడా ఉంటుంది. ఎందుకంటే అడ్రినల్ ఇమీడియట్గా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి భయపడి అక్కడ తేడా ఉంటుంది, బీపీలో తేడా ఉంటుంది, మీ ఉశ్వాస నిశ్వాసాలు అంటే బ్రీతింగ్లో మీకు తేడా ఉంటుంది. అదేవిధంగా మీ బ్రెయిన్కి వెళ్ళే సమాచార సేకరణ కూడా విరుద్ధంగా ఉంటుంది. సో మీ చర్మం కూడా విరుద్ధంగా చేస్తుంది. ఇవన్నీ చేస్తారు. అంటే ముందు మిమ్మల్ని మామూలుగా ప్రశ్నించి రికార్డింగ్ చేస్తూ మధ్యలో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు. సో దాన్ని విశ్లేషణ చేసి మన నిజాలైనటువంటి కొన్ని అడుగుతారు. మీ పెద్ద అబ్బాయి రామకృష్ణకు మొన్న జ్వరం వచ్చింది, నిజమేనా? వచ్చిందండి.
అంటే ఇటువంటి క్వశ్చన్లు అడుగుతూ మధ్యలో ఇది అడిగితే అంటే నార్మల్గా చేసేదానికి అబద్ధం చెప్పేదానికి దేర్ విల్ బి ఏ డిఫరెన్స్. అబద్ధం చెప్పడానికి ఇట్ విల్ టేక్ టైం, దాన్ని ఆలోచింపజేసుకుంటుంది. అదేవిధంగా చెప్పేటప్పుడు ఇన్వాలంటరీగా అంటే నీకు తెలియకుండా అన్లెస్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్రాక్టీస్ జనరల్గా ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళు కూడా చాలా రకాలుగా ఆరితేరి ఉంటారు. సో ఏ క్షణంలో ఏది వచ్చినా కానీ ప్రిపేర్ అయి ఉంటారు. మీరన్నట్టుగా ఇంద్రియ నిగ్రహం చేసుకుని కంట్రోల్ చేసుకుని ఒక ఏకాగ్రతతో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ముందుగానే సమాధానాలు ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే ఇతను చెప్తున్నటువంటి మాటలు రోజుకొక స్టోరీ వైపు వెళ్తుంది కాబట్టి సో యథాలాపంగా అబద్ధాలు చెప్పేస్తే అబద్ధమని తేలిపోతుంది అబద్ధమని తేలిపోతుంది, దాంట్లో ఇదే లేదు. కాకపోతే నిజం ఏమిటి అని. ఓకే, సో దాని గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తాడు అనుకో, నేను చేయలేదు, నేను మర్డర్ చేయలేదు, అమ్మాయిని చూడలేదు, అసలు ఆ రోజు అక్కడికే రాలేదని చెప్పొచ్చు. కానీ చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావు కదా. ఇంకో విషయం, ఇప్పుడు పేపర్లో చెప్పి వినిందంతా మీకు ఎవరు చెప్పారు? మీరు ఎవరో పేపర్లో రాస్తేనో, లేకపోతే సెంట్రల్ న్యూసో, లేకపోతే ఆ బెంగాల్ న్యూసో ఎవరన్నా చెప్తేనో, ఏదో విధంగా లీక్ అయిందనో, కొందరు వాళ్ళంతకు వాళ్ళే సృష్టించి అది లీక్ అయిందని చెప్పుకోవడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిజంగా ఎవరికి తెలుస్తుంది అంటే సుప్రీంకోర్టులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఆ టెస్ట్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ రికార్డింగ్ చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ పర్యవేక్షణలో ఉంది కాబట్టి ఎక్కడ లీక్ కూడా చేయలేరు. చేస్తే అక్కడ నుంచి పెద్ద మోతాదులు ఇబ్బంది ఎందుకు? ఎవరు ఉద్యోగాలకి, ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం, మన ధర్మం విద్యుక్త ధర్మం, మనం ఇక్కడ అక్కడ లీకులు ఇచ్చి ఉద్యోగం పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా. కాబట్టి డెఫినెట్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఊహాగానమే, అన్లెస్ సుప్రీంకోర్టు సేస్. ఓకే, లేదు అక్కడ చేసేవాళ్ళు ఎవరైనా అయ్యా నన్ను రివీల్ చేయమన్నారనో చెప్తే, లేదు వన్స్ ఇట్ బికమ్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఒకసారి కోర్టులో ఫైల్ చేసేసి ఛార్జ్షీట్తో పాటు ఫైల్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. దెన్ యూ కెన్ ఆస్కర్, యూ కెన్ ప్రొక్యూర్ ఫ్రమ్ ది కోర్ట్ ఆల్సో. కాబట్టి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆఫ్టర్ లై డిటెక్షన్ టెస్ట్ ఆయన చెప్పినది ఆ రూమ్లోకి వెళ్ళేసరికి జూనియర్ డాక్టర్ చనిపోయి ఉంది, నాకు అసలు సంబంధం లేదు అని చెప్పి అన్నాడు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. దాంతోపాటు మొదటి నుంచి ఇందులో ప్రధానమైనటువంటి ఎవిడెన్స్ ఆయన బ్లూటూత్, ఆయన ఇయర్ ఫోను అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ అక్కడ జరిగినటువంటి నేర ప్రదేశంలో దొరికింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని గురించి మాత్రం సరైన సమాధానం చెప్పలేదు అంటారు. అంటే ఇవి విన్నప్పుడు ఒకవేళ నిజంగా జరిగిందేమో అని అనిపిస్తుంది కదా. సో ఇలాంటివి నమ్మొచ్చా? ఏది నమ్మడానికి లేదు. ఇప్పుడు అక్కడ నుంచి ఆయన బ్లూటూత్ వదిలిపెట్టిపోవడం సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఒక అఫెన్స్ చేసిన తర్వాత, ఒక నేరం చేసిన తర్వాత ఏ నేరగాడైనా, ఎంత పకడ్బందీగా నేరాలు చేసేవాడైనా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏదో ఒకటి వదిలిపోతాడు. ఫింగర్ ప్రింట్స్ అనండి, ఫుట్ ప్రింట్స్ అనండి, హెయిర్ కానివ్వండి, ఏదో ఒకటి ఫ్యాబ్రిక్ అనండి, ఏ చైన్ అని. ఇప్పుడు రేప్ చేసినాడు ఒక వ్యక్తి అంటే అవతల ఆమె ఊరికే ఉండదు కదా, పడుకోవచ్చి చేయమంటారు కదా, రెసిస్టెన్స్ ఉంటుంది. వాడిని ఆ జుట్టు పట్టుకొని ఉండొచ్చు, ఎక్కడైనా గోల్డ్ గీకుండొచ్చు, ఆమె గోళ్ళల్లో వాడి చర్మ కణాలు ఉండొచ్చు, లేదు ఉమ్ము ఉండొచ్చు, లేదు వాని మొహం మీద ఉమ్ము వేసి ఉండొచ్చు, వాని బట్టల పైన ఉమ్ము ఉండొచ్చు, అదేవిధంగా అమ్మాయి సలైవా ఉండొచ్చు, అదేవిధంగా ఆమె చర్మానికి సంబంధించిన కొన్ని ఉండొచ్చు. అదేవిధంగా అమ్మాయికి టెస్ట్ చేస్తారు కదా, ఒకవేళ 150cc ఉందన్నారు, దట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్. ఒకవేళ ఈయన ఈయనతో పాటు మరికొందరు ఉంటే ఎంతమంది అనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ నిజాలు. సో అసలు ఒక మీ అనుభవం ప్రకారం చూస్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది, చేసింది ఒక వ్యక్తి అనడానికి అవకాశం లేదనేది ఎక్కువ మంది దేశం మొత్తం నమ్ముతున్నటువంటి మాట అది. ఇక్కడ ఓన్లీ సంజయ్ రాయ్ని మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరేం చెప్తారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్షీట్ వేస్తే తప్ప ఇన్వెస్టిగేషన్ల యొక్క ధోరణిని మనం చెప్పలేము. అందువల్ల ఎందుకంటే మామూలుగా కేసులు అయితే ఇక్కడో అక్కడో బయటకు వచ్చేదానికి ఉంది, డైరెక్ట్ సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తుంది కాబట్టి లీకులకు ఆస్కారం లేదు. కాబట్టి ఇవన్నీ ఊహాగానాల కింద లెక్కే. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్షీట్ వేస్తే, లేదు వీళ్ళు పాలిగ్రఫీ టెస్ట్ చేసినారు, దీస్ ఆర్ ది ఫైండింగ్స్ అని కన్సర్న్ కోర్టుకు పంపించాలి. సుప్రీంకోర్టుకు ఎలాగ పంపిస్తారో కన్సర్న్ కోర్టుకు కూడా పంపించాలి. ఆ కోర్టులో బెంచ్ క్లర్కో ఇంకొక క్లర్కో ఎవరన్నా చూసి ఇది అని చెప్పి ఎక్కడైనా పెళ్ళంతోనో ఎవరితోనో చెప్తే ఆ విధంగా బయటికి రావాల్సిందే తప్ప. అసలు ఇప్పుడు రిపోర్ట్ ఎలా ఇస్తారు? పాలిగ్రఫీ టెస్ట్ స్టేజ్ బై స్టేజ్ మీరు అన్నట్టుగా పర్సనల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. అది ఏం చేస్తారంటే ముందు మామూలు క్వశ్చన్లు వేసేటప్పుడు ఆయన బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, ఆయన
శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నారు, ఆయన బ్రెయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని అది రికార్డ్ చేస్తారు. ఈ క్వశ్చన్కు ఇది ప్రతి క్వశ్చన్ రికార్డ్ అవుతుంది. ఇక్కడ వీడియో ఉంటుంది, అక్కడ ఆడియో ఉంటుంది, వీడియో ఆడియో ఉంటుంది. అదేవిధంగా ఆ టయానికి ఆయన స్పందన ఏ విధంగా మానసిక స్థితిని, తర్వాత ఆయన ఇచ్చే సమాధానంలో ఆయన యొక్క శరీరం అంటే మొత్తం బాడీ ఏ విధంగా ఆయన చెప్పిన దానికి ప్రవర్తిస్తుంది. అది సో దాన్ని బట్టి ఒక అబ్జర్వేషన్ చేస్తారు. మామూలు క్వశ్చన్లకి ఇప్పుడు మీ నాన్న పేరు ఏమిటంటే తొందరపడి ఏదో ఆలోచన చేసి అబద్ధం చెప్పాల్సిన అవసరం లే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేకరించుంటారు. ఈ పాలిగ్రఫీ టెస్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వీని బ్యాక్గ్రౌండ్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎప్పుడప్పుడు ఏ క్వశ్చన్ అడ్మిటెడ్ క్వశ్చన్స్ ఏమిటి అంటే నిజాయితీగా జరిగినవి, వాళ్ళ ఇంట్లో వ్యవహారం కానివ్వండి, అక్కడ మీకు పెళ్ళి ఎప్పుడయింది, అది జరిగింది, మీ అమ్మ పేరు ఏమిటి, మీ నాన్న, ఈ మామూలు క్వశ్చన్లు. ఈ కొన్ని మీ ఇంటి హౌస్ నెంబర్ అదేనా, 10-2 ఏదో అదేనా, ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తారు. మధ్యలో ఈ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్లకు మీరు సమాధానం ఇచ్చేటప్పుడు మీ శరీర స్పందన, తర్వాత మీరు అబద్ధం చెప్పేటప్పుడు మీ శరీర స్పందన, ఈ రెండింటిని బేరీవాజ్ వేసుకొని ఎస్ ఈజ్ టెల్లింగ్ లై అని. అంతేగాని వాడు ఏం చేసిందో తెలియదు, వాడు అబద్ధం అంతవరకు తెలుస్తుంది, మిగతా విషయాలు తెలియవు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో వీడు ఇవన్నీ అబద్ధాలు చెప్పాడు కాబట్టి మనం ఇంకో దారి వెతుక్కోవాలా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహాయపడుతుంది, సహాయకారిగా ఉంటుంది. అంతేగాని వీడు చెప్పిందంతా శ్రీరామచంద్రుడు కాదు, చెప్పకపోతే అది ఒకవేళ మిషన్ పెట్టగా నిజాలు బయటకు వచ్చేస్తాయేమో అనేటువంటి అభిప్రాయం భయపడని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఏమంటే ఇది పెద్ద తతంగం అని నిజం చెప్తే చాలా కేసుల్లో లై డిటెక్టర్ కూడా పెట్టి ఇది కోర్టుకు ఎవరికి అనఫిషియల్గా పెట్టి వాళ్ళతో నిజాలు రాబట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నువ్వు చెప్పింది అబద్ధం అంతా రికార్డ్ అయింది, అదైంది ఇదైందంటే అదే నెమ్మదిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది అఫిషియల్గా ప్రకటించలేరు, ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. ఆర్టికల్ 23 ప్రకారం ఇట్ ఈస్ ఉల్లంఘన కిందకు వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ నేను నార్కోటిక్ చేసుకోమని నేను డిక్లరేషన్తో పాటు హైకోర్టు ఏదో కోర్టు చేయాలి అని ఇది ఈ సందర్భంలో చేయాల్సి వస్తుందంటే అప్పుడు పర్మిట్ చేస్తారు. సో ఈ కేసులో ఏకంగా 4 టెస్టులు చేయాలని డిసైడ్ చేస్తున్నారు. టెక్నికల్గా ఈ రిపోర్ట్స్ని కేసులో ఎవిడెన్స్గా పరిగణించడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఎందుకంటే పర్మిషన్ తీసుకొని ఉంటారు కోర్టుతో కాబట్టి ఆ విశ్లేషకుడు డెఫినెట్గా కోర్టులో విశ్లేషిస్తాడు అని చెప్పేది అబద్ధమని. తర్వాత ఇదొక్కటే ఫైనల్ కాదు, వీళ్ళు సేకరించే మిగతా ఎవిడెన్స్ని లింక్ చేస్తారు. అది 2 కాంబినేషన్ ఉంటేనే నమ్మే అవకాశం ఉంది. బ్రెయిన్ మ్యాపింగ్ చేయొచ్చు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయొచ్చు. నార్కో అనాలిసిస్ టెస్ట్లో మీకు సెడిటేటివ్ ఇస్తారు, మీ స్పృహలో ఉండరు. సో మీరు అంటే మీ ఇన్వాలంటరీగా మీ బ్రెయిన్ ఇన్వాలంటరీగా మీకు తెలియకోకుండానే ఇతర వారికి సమాధానం ఇస్తారు. అంటే మీ నియంత్రణ కోల్పోతారు మీ శరీరం పైన మీరు. సో అప్పుడు అది చాలా వరకు నిజాలే వస్తాయి నార్కో అనాలిసిస్ టెస్ట్లో. చాలా ఇన్వాలంటరీ కదా, అంటే మీ బ్రెయిన్ పైన మీకు అజమాయిషి ఉండదు. అందువల్ల అవతల వ్యక్తి అడిగే ప్రశ్నలకి స్పందన మాత్రమే ఉంటుంది. అవును. ఓకే. సో అలా ఆ కేసు దాన్ని చేయడానికి అవకాశం ఉందా ఈ కేసులో? ఇప్పుడు చెప్పలేము, లై డిటెక్టర్ వరకే వచ్చారు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో చెప్పలేము, జరగచ్చు. సో బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటి? మళ్ళీ సేమ్ థింగ్, ఇట్ ఈస్ లైక్ దట్. అంటే మీ స్పందన బ్రెయిన్ మీద ఎట్లా ఉంటుందని సేమ్ థింగ్. సో టెక్నికల్గా ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటే కనుక ఈ 3 రకాల పద్ధతుల్ని లై డిటెక్టర్ ఫైనల్గా అన్నిట్లో చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసులో పర్టికులర్గా ఈ కేసులో చేయొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనం ఇంకోటి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్సెస్ అన్నిటినీ క్రోడీకరించితే ఐ థింక్, ఎందుకంటే ఇది ఎక్కడో సహారా అడవిలోనో ఎక్కడో డిజర్ట్లోనో జరిగింది కాదు, మన మనుషుల మధ్య, అందులో స్పెసిఫిక్ టైంలో, అదేవిధంగా అందరూ జనసమూహం ఉన్న ప్రదేశంలో. కాబట్టి దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు డిటెక్ట్. 99% ఈ ముద్దాయిలను గుర్తించడానికి వీలవుతుందనేది నా భావన. రైట్. ఇంకొకటి ఫైనల్గా అంటే దేశవ్యాప్తంగా 4 సార్లే ఈ టెస్ట్ జరిగింది అనే ఒక వార్త ప్రచారంలో ఉంది.
సో అసలు 4 సార్లు జరిగినా కానీ కోర్టులు ఏ స్థాయిలోనా కానీ వీటిని సాక్ష్యాధారాలుగా కన్సిడర్ చేసిన సందర్భాలు చూడాలి. ఏ కేసులో ఎంతవరకు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఇదంతా భ్రమే. ఏ కేసులో నార్కో అనాలిసిస్ చేశారు. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం కేసులో అక్కడ ఎవరినో చోటా సాకిర్ ఎవరినో పట్టుకున్నప్పుడు దే డిడ్ ఆల్ దీస్. బట్ ఇట్లాంటి కేసులు ఉన్నాయి. దేశానికి ఎక్కడ రక్షణకు ముప్పు వాటిల్లుతుందో ఇట్లాంటి కేసుల్లో చాలా సందర్భాల్లో జరిగినాయి. బట్ రికార్డెడ్గా ఎన్ని జరిగినాయి అనేది నాకైతే తెలియదు. ఓకే, డెఫినెట్గా చాలా సందర్భాల్లో జరిగినాయి. సో సైంటిఫిక్గా ఇవి నమ్మొచ్చు అనేటువంటి ఆధార సహితమైన విశ్లేషణ ఇస్తే కనుక కోర్టు కన్సిడర్ చేయొచ్చు ఈ కేసులో. దానికి మిగతా ఎవిడెన్స్తో కూడా వాటిని కూడా కనెక్ట్ చేయాలి. లేదు కానీ అమెరికాలో ఎక్కడో ఉండి వాడు పాస్పోర్ట్ ప్రకారం లేకపోతే వాడు అక్కడే ఉండి అక్కడ ఎవిడెన్స్ ఉండి ఇక్కడ ఏదో నార్కో అనాలిసిస్లో చేసినారు అట్లా అంటే ఎట్లా కనెక్ట్ చేయదు కదా. మిగతా ఎవిడెన్సెస్ అన్నీ ఉండాలి. ఆ విధంగా చేయగలిగితే, కనెక్ట్ చేయగలిగితే చాలా విచారణలో ఒక అడుగు ముందుకు పడడానికి మాత్రం లై డిటెక్టర్ టెస్ట్ ఉపయోగపడుతుంది. అదే కాకుండా వీడు ఎంతవరకు నిజాలు చెప్తున్నాడు, వీని మాటలను ఎంతవరకు విశ్వసించవచ్చు అనేది మనకు తెలిసిపోతుంది. అది ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా పోవడానికి వీని మాటలు బేకారంటే వేరే విధంగా చూసుకుంటారు. వీడు చెప్పేదంతా అబద్ధం అని తెలిస్తే వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత వాడిని అన్ని క్వశ్చన్లు ముందర పెట్టాయా, ఈరోజు ఇన్ని గంటకి ఎక్కడున్నావు, ఈ టైంలో ఈ మనిషి నువ్వు చూసినావు, ఈ మనిషి దగ్గర నువ్వు సిగరెట్ ఇప్పించుకున్నావు అని అన్నీ పకడ్బందీగా చేస్తే అప్పుడు డెఫినెట్గా ఇట్ కమ్ టు వన్ లాజిక్. సో దీంతో పాటు ఒక్కడే చేశాడా, ఎంతమంది చేశారు అనేటువంటి ఆధారాలు లాగడానికి సైంటిఫిక్గా కూడా తెలిసిపోతుంది. సపోజ్ నలుగురు చేసి అదే 150 ml ఆఫ్ మన ఎంతవరకు నిజమో తెలియదు, సమన్ ఉంది 150 ml, ఒకటితో వీలు కాదు, 4-5 మందికి అయితే అంత సమన్ కలెక్ట్ అవుతుంది చెప్పలేము. కాబట్టి అవంతా కలెక్ట్ చేసిన సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా తీసుకొని విశ్లేషణ చేసి శుభ్రంగా 1కి 4 సార్లు మళ్ళీ ఒకసారి చేసుకుంటే డెఫినెట్గా ఇప్పటికే తెలిసిపోతుంది. ఒకవేళ ఇది కాదు అన్నంత మాత్రం ఏముంది, సమన్ శాంపిల్స్ తీసుకొని ఈయన బ్లడ్ శాంపుల్ తీసుకొని కరెక్ట్ అయితే ఇట్ ఈస్ సేమ్ అంటే డెఫినెట్గా హీ ఈజ్ కనెక్టెడ్. మిగతా ఎంతమంది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బట్ ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ లో నేను వెళ్ళేసరికి చనిపోయి ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నారు మీరు. అది నమ్మాలి, అది ఏ విధంగా నమ్మాలి, ఎవరు చెప్పారని నమ్ముతున్నాం. ఇదేదో ఊహాగానం తప్ప సిబిఐ చెప్పిందా లేదు, లేదు కోర్టు చెప్పిందా లేదు, సుప్రీంకోర్టు చెప్పిందా లేదు, వాడు నార్కోటిక్స్ టెస్ట్ చేసుకుని నేనేమి చెప్పలేదు, నేను ఇట్లే కూర్చున్నా, నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చాడా. ఒకవేళ ఇచ్చినాడు అనుకో, ఆ ఇంటర్వ్యూ ఇచ్చిందంతా కరెక్ట్, పోలీసు వాళ్ళకి చెప్పింది నిజమని ఎట్లా అనుకుంటాం. కాబట్టి అన్నీ స్పెక్యులేషన్స్. డెఫినెట్గా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఏదర్ సిబిఐ ఆర్ సిబిఐ స్పోక్స్ పర్సన్ లేకపోతే సుప్రీంకోర్టు లేదు కన్సర్న్ కోర్టు చెప్పగలిగితే, లేదు నార్కో అనాలిసిస్ చేసిన వ్యక్తి ఏమైనా చెప్పగలిగితే మనం నమ్మచ్చు. లేకపోతే ఇవన్నీ ఏదో ఊగదంపుడు ఉపన్యాసాలు అనుకోవాలా, ఎవరో ఇచ్చినారులే మనల్ని ఉత్సాహపరిచేదానికో రోజుకో విధంగా చూస్తే తప్ప చూడరని దాని మీద ఆధారపడి ఉంటుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్షన్ అనేది అట్ ద సేమ్ టైం అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవిడెన్స్ కలెక్షన్, ఈ రెండింటి కాంబినేషనే ఫైనల్ రిజల్ట్ అని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రెడ్డి అన్న గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది లై డిటెక్టర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా 98% వరకు యాక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని రెడ్డి అన్న గారు చెప్తున్నారు. అలానే దీంతోపాటు నార్కో టెస్ట్ కావచ్చు, బ్రెయిన్ మ్యాపింగ్ కావచ్చు, ఇక్కడ నిందితులు ఎదుర్కొంటున్నటువంటి విధానం, వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు, ఈ రెండింటి కాంబినేషన్తో సిబిఐ మరింతగా టెక్నికల్ ఉపయోగాన్ని తీసుకోవడం ద్వారా ఆధారాలను సేకరించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. అలానే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఆధారాలతో వీటిని సరిపోల్చి చూసినప్పుడే స్పష్టమైనటువంటి క్లారిటీ ఈ అంశం పైన వస్తుందనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.